అందరికీ నమస్తే అండి. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. స్త్రీలందరూ ఎంతో ఎదురు చూస్తున్న రోజు. ఈ మాసం ఇది ఎందుకంటే ఆషాఢ మాసంలో క్రొత్త చీరలు, నగలు కొంటారు. ఇల్లు శుభ్రం చేసుకొని ఈ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అందరకు కుదరకపోవచ్చు. ఉన్నదాంతోనే సంతోషంగా చేసుకుంటారు. కొంతమంది పట్టు వస్త్రాలు, నగలు కొంటారు. అవి లేనప్పుడు కనీసం ఒక రవికెల మొక్క అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సిరులనిచ్చే తల్లి, పసుపు కుంకుమలు నిలబెట్టే తల్లి, ఆయురారోగ్యాలు ఇచ్చే తల్లి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసే తల్లి వరలక్ష్మి తల్లి. మనకు 3వ వారం వరలక్ష్మి వ్రతం వస్తుంది. అయితే ఆ రోజు కుదరకపోతే మొదటి వారం చేసుకుంటే 3వ వారం చేసినంత ఫలితం ఉంటుంది. మా చిన్నప్పుడు కొద్దిమంది మాత్రమే ఈ వ్రతం చేసుకునేవారు. ఇప్పుడు ఆ తల్లి దయ వలన ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. ముత్తైదువులను పిలిచి తాంబూలాలను ఇచ్చి వారి ఆశీర్వాదం పొందుతారు. ఆ శక్తి మనకు లేకపోతే ఆ తల్లికి తాంబూలం ఇస్తాం కదా! ఆ జగన్మాతకు మించి ఎవరు చెప్పండి? భక్తి శ్రద్ధలతో, నిష్ట నియమాలతో చేసే ఏ తల్లి అయినా కనికరిస్తుంది. వరాలు కురిపిస్తుంది. కుటుంబ వృద్ధి చేస్తుంది. పిల్లా పాపలను చల్లగా చూస్తుంది. ఐదవతనాన్ని నిలబెడుతుంది. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది. మనకు అంతకన్నా ఇంకేం కావాలి? ప్రతి ఒక్కరూ ఈ తల్లి వ్రతం సంతోషంగా చేసుకుందాం. అయితే నాకు చేతనైనట్లుగా నేను చేసుకున్నాను. పూజలో ఎక్కడైనా లోపాలు ఉండొచ్చు. అంతే, అంతా ఆ తల్లి దయ. ఇది మొదటి వారం పూజ. 3వ వారం అందరం అంటే వరలక్ష్మి వ్రతం నాడు అందరం చక్కగా ఈ పూజ చేసుకుందాము. ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతో సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పులిహోర, పరమాన్నం, చిన్న నేతిగారెలు పెట్టానండి. ఇంకా అంతకు మించి నేను చేయలేకపోయాను. ఆ తల్లి దయ అంతా. లోటుపాట్లుంటే ఆ తల్లే కనికరించాలి, క్షమించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.